కోట్లలో అప్పులు చేసి జల్సాలు డబ్బులు ఇవ్వకపోవడంతో అప్పిచ్చిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. విషయం తెలుసుకుని గ్రామస్తులందరూ కూడా ఆగ్రహించారు. బాలాజీ నాయక్ ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేశారు. దాడిలో ఫర్నిచర్, విలువైన వస్తువులు కూడా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. గతంలో ఓ వ్యక్తి నుంచి ₹1 కోటి బాలాజీ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. సమాజంలో పెద్ద మనిషిగా చెలామణి అయితే అతను ఎలాంటి వాడైనా సమాజం మర్యాదిస్తుంది. అతని మాటలు అందరూ గుడ్డిగా నమ్ముతున్నారు. అలా పెరిగిన నమ్మకంతో సొమ్ము చేసుకుంటారు కొందరు మేధావులు. అలా నమ్మి ఓ వ్యక్తికి ఇచ్చిన డబ్బులతో జల్సాలు చేశాడు. తీరా డబ్బడిగితే ఇవ్వకపోవడంతో వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేయటం గ్రామస్తులను ఏకం చేసింది. ఏకంగా ఇల్లు కాలబట్టే వరకు వెళ్ళింది ఆగ్రహం. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. యువకుడని నమ్మి అధిక వడ్డీకి డబ్బులిచ్చి మోసపోయిన వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఆసుపత్రికి తరలించగా పరిస్థితి సీరియస్ గా ఉందని డాక్టర్లు కూడా చెప్పారు. దీంతో గ్రామస్తులంతా యువకుడి ఇంటిని ముట్టడించి తగలబెట్టడం కూడా అక్కడ నెలకొంది. అలాగే పిఏపల్లి మండలం వద్దిపట్ల పలుగుతండా గ్రామానికి చెందిన బాలాజీ నాయక్ అనే యువకుడికి ₹1 కోటికి పైగా డబ్బులిచ్చి మోసపోయాడు ఓ వ్యక్తి. గత 15 రోజుల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బాధితుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, తండావాసులు బాలాజీ ఇంటిని ముట్టడించి సామాన్లు ధ్వంసం చేసి ఫర్నిచర్ను తగలబెట్టారు. బాలాజీ నాయక్ అప్పులు ఇచ్చిన బాధితులు అనేక మంది ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. కోట్ల రూపాయలతో జల్సాలకు అలవాటు పడ్డాడని గ్రామస్తులు కూడా చెప్తూ ఉన్నారు. బాలాజీ నాయక్ ప్రజాప్రతినిధులు అండగా కొంతమంది పోలీసులు కూడా ఉన్నారని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. వెంటనే అరెస్టు చేసి తమ డబ్బులు ఇప్పించాలని చర్యలు తీసుకోవాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. Ya, 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 de largo.